హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజ్ డైలీ లైఫ్ వ్లాగ్స్. ఇవాళ మన బ్లాగ్ వీడియోలో మనం వచ్చేసాము ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియంకి. ఈ మెమోరియల్ మ్యూజియం యొక్క విశేషాలని తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఈ ఇందిరాగాంధీ మెమోరియల్ మ్యూజియం అనేది ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా, భారతదేశపు మొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి అయిన మన ఇందిరాగాంధీ గారి స్మారకార్థం ఏర్పాటు చేయబడిన మ్యూజియం అన్నమాట. చూశారు కదా, ఈ విధంగా ఉంటుందండి. లోపల ఆవిడ రాజకీయ జీవితానికి సంబంధించి, ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ప్రధాని అయ్యేంత వరకు ఆవిడ జీవితం మొత్తం ఈ మ్యూజియంలో మనం చూడొచ్చు. ఇది ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆవిడ కట్టుకున్న శారీ అన్నమాట. ఆ శారీని కూడా ఈ విధంగా భద్రపరిచారండి. ఈ మ్యూజియంలో ప్రతి చోట మనకి తెలియని విషయాలు ఎన్నో మనం తెలుసుకోవచ్చు. ఇవి చూశారు కదండి, ఇందిరాగాంధీ గారి యొక్క ఫ్యామిలీ ఫొటోస్ అన్నమాట. 3 జనరేషన్స్ ఫొటోస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే నెహ్రూ గారి జనరేషన్, తర్వాత ఇందిరాగాంధీ గారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారి జనరేషన్ కూడా మనకి ఫొటోస్లో కనిపిస్తుందండి. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఈ విధంగా కనిపిస్తుంది మనకి. ఈ మ్యూజియంలో ఇందిరాగాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో తన ఫ్యామిలీతో కలిసి ఈ భవనంలో నివసించారంటండి. ఆవిడ హత్యకు గురైంది కూడా ఇక్కడే. ఆవిడ హత్యకు గురైన తర్వాత ఆమె జ్ఞాపకార్థంగా ఈ నివాసాన్ని ఆవిడ మ్యూజియంగా మనకి ఈ విధంగా సందర్శనార్థం ఏర్పాటు చేశారనమాట, మ్యూజియం కింద. చూశారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఆవిడ చిన్నప్పుడు ఫొటోస్, గాంధీ గారితో దిగిన ఫొటోస్, అండ్ స్వతంత్ర సమరయోధం అప్పుడు దిగిన కొన్ని ఫొటోస్ అన్నమాట. ఇవన్నీ మనకి ఇక్కడ చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఇందిరాగాంధీ గారు తన మ్యారేజ్కి కట్టుకున్న శారీ అంటండి. ఈ విధంగా అయితే ఆవిడ కట్టుకున్న శారీ, ఆవిడ ఉపయోగించిన కొన్ని వస్తువులను అయితే మనకి ఈ విధంగా మ్యూజియంలో ఏర్పాటు చేశారు. మనకి ఏ విషయానికైనా తెలుసుకోవాలి అంటే మనకి అక్కడ కింద ఒక ట్యాగ్ ఉంటుంది. అది చూసుకుంటే మనకి దేనికి సంబంధించింది అనేది కూడా మనకి అర్థమైపోతుందండి, ఏ విధమైన కన్ఫ్యూజన్ లేకుండా. ఇవి కొన్ని నెహ్రూ గారితో, కొన్ని ఈ విధంగా. ఇవైతే కొన్ని అవార్డ్స్ అన్నమాట, ఇందిరాగాంధీ గారికి వచ్చినవి. ఈ విధంగా ఉన్నాయండి. ఇవి కూడా ఈ విధంగా అయితే ఆవిడకి వచ్చిన అవార్డ్స్ ఇవన్నీ ఈ విధంగా అయితే ఇక్కడ ఉంచారు. అండ్ ఆవిడ ఇంట్లో ఉపయోగించిన వస్తువులను కూడా మనకి ఈ విధంగా అయితే చూడడానికి, ఆవిడకి విదేశాల నుంచి వచ్చిన బహుమతుల్ని కూడా ఈ విధంగా అయితే సందర్శనం కోసం అయితే ఈ విధంగా పెట్టారండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి. పెద్ద ఖడ్గం ఒకటి కనిపిస్తుంది, చిన్నది ఒకటి కనిపిస్తుంది, కొన్ని కప్పు మెడల్స్ ఆ విధంగా కనిపిస్తున్నాయి. ఈ మ్యూజియంలో మనకి పురాతనమైన వస్తువుల్ని కూడా చూడడానికి మనకి చాలా అవకాశం ఉంటుందండి. వాటి గురించి మనకు తెలియని విషయాలు కూడా మనం తెలుసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా ఉంది. ఇది చూడండి, గడియారం అంట, ఆవిడ ఉపయోగించిన టైంలో ఇప్పుడు ఇది. ఈ విధంగా అయితే బౌల్స్, ఆ విధంగా అన్నీ ప్రతి ఒక్కటి అయితే భద్రపరిచి ఉంచారండి మ్యూజియంలో. ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ మ్యూజియంలో మనకి ఇందిరాగాంధీ గారి సెక్షన్ ఒకటి కాదండి, రాజీవ్ గాంధీ గారి సెక్షన్ కూడా ఉంది. ఆ సెక్షన్లోకి వెళ్ళబోయే ముందు మనం ఇటుపక్క ఇందిరాగాంధీ గారి డ్రెస్సింగ్ రూమ్ అంటండి, ఇది కూడా ఒకసారి విజిట్ చేద్దాము. చూసారు కదా, ఇదైతే ఆవిడ ఉపయోగించిన డ్రెస్సింగ్ రూమ్ అంట. కొన్ని శారీస్, కొన్ని వస్తువులు అయితే అలాగే ఉన్నాయి. మేబీ ఆవిడ ఉపయోగించినవే అయి ఉండొచ్చు.
ఇది వచ్చేసి ఆవిడ స్టడీ రూమ్ అంటండి. చూసారు కదా ఎన్ని పుస్తకాలు ఎన్ని విధంగా ఉన్నాయో. ఆవిడ ఖాళీ టైంలో ఈ విధంగా స్టడీ రూమ్లోకి వచ్చి బుక్స్ చదువుతూ ఈ విధంగా కాలక్షేపం చేసేవారంట. చూసారు కదా రూమ్ మొత్తం బుక్స్తో నిండిపోయి ఉంది. అండ్ అలాగే వాల్ ఆర్ట్స్తో కూడా ఉంది. ఇదైతే ఆవిడ స్టడీ రూమ్ అంటండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజీవ్ సెక్షన్. ఇక్కడ రాజీవ్ గాంధీ గారికి సంబంధించిన విశేషాలన్నీ మనకు తెలుస్తాయండి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన జీవితంలో జరిగిన విశేషాలన్నీ మనం ఈ రాజీవ్ సెక్షన్లో చూడవచ్చు. చూడండి చిన్నప్పటి ఫోటో నుంచి మనకి ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయి. ఆయన చదువుకున్నప్పటి నుంచి ఫొటోస్ అన్నమాట. ఆయన పైలట్గా ఉన్నప్పుడు ఆయన ఉపయోగించిన క్యాప్ అవి అయితే ఈ విధంగా ఇక్కడైతే భద్రపరిచారండి. చూసారు కదా ఇక్కడ. అండ్ ఇవేమో రాజీవ్ గాంధీ గారు ఉపయోగించిన వస్తువులు అన్నమాట. ఆయనకి సంబంధించిన ప్రతి వస్తువు అయితే మనకి ఇక్కడ కనిపిస్తుందండి. ఇవైతే ఆయన మ్యారేజ్ ఫొటోస్ అన్నమాట. అండ్ ఆయన పొలిటికల్గా ఆయన మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ విధంగా డ్రెస్సు, ఆయన ఉపయోగించిన ల్యాప్టాప్, ఆయన వాడిన చెప్పులు, ఈ విధంగా ఇవైతే ఇక్కడ ఉన్నాయండి. అండ్ ఇవి ట్రైబల్స్తో కలిసి ఆయన మీటింగ్స్కి వాటికి వెళ్ళినప్పుడు ఆయనకి బహుమతిగా ఇచ్చిన వస్తువులు, ఆయన వాళ్ళతో దేశ విదేశాల్లో ఆయన పర్యటించిన మీటింగ్స్కి సంబంధించిన ఇమేజెస్ ఈ విధంగా అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి రాజీవ్ గాంధీ గారు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయినప్పుడు ఆయన ఒంటి మీద మిగిలిన దుస్తుల్ని ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టారండి మ్యూజియంలో. ఆయన పొలిటికల్ మీటింగ్స్, పార్టీ మీటింగ్స్ వీటికి సంబంధించిన ఫొటోస్ ఇవన్నీ. అండ్ ఇక్కడితో అయితే రాజీవ్ గాంధీ గారి సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి బయట అంతా ఎంత గ్రీనరీగా ఉందో, చుట్టూ చెట్లు అవి ఈ విధంగా అయితే ఉంటుంది. మ్యూజియం అయితే చాలా పెద్దదండి. అండ్ ఇది ఇందిరాగాంధీ గారి యొక్క బెడ్రూమ్ అంట. బెడ్రూమ్లో కూడా బుక్స్ చాలా వరకు ఎక్కువ ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి ఆవిడ ఉపయోగించిన పూజా రూమ్ అంట. కొన్ని పూజా వస్తువులు, ఫొటోస్ ఈ విధంగా అయితే ఈ పూజా రూమ్లో మనకు కనిపిస్తాయి. అండ్ ఇది డ్రాయింగ్ రూమ్ అంటండి. మీటింగ్స్కి వాటికి ఉపయోగించే రూమ్ అంట ఇది. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అన్నమాట. డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్. ఇక్కడ కూడా వాల్ ఆర్ట్స్, కొన్ని బొమ్మలు వీటితో అయితే చాలా బాగుంది. అండ్ మ్యూజియం మొత్తం ఈ విధంగా అయితే ఉంటుందండి. చూసారు కదా బయట కూడా మనకి ఇందిరాగాంధీ గారికి సంబంధించి, రాజీవ్ గాంధీ గారికి సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే ఈ విధంగా వాల్స్ మీద మనకి కనిపిస్తాయి. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇందిరాగాంధీ గారిని తన బాడీ గార్డ్స్ షూట్ చేసి చంపిన ప్లేస్ అయితే ఇదండి. మనకి లాస్ట్లో బ్లాక్ స్టోన్ కనిపిస్తుంది కదండి, బ్లాక్ కలర్ది. అక్కడైతే ఆవిడ చనిపోయినప్పుడు పడిన రక్తపు మరకలు అయితే ఉన్నాయి. ఆ మరకలు పోకుండా ఆ విధంగా బ్లాక్ స్టోన్ అయితే వేసేసి దారి అయితే క్లోజ్ చేసేసారండి. అటువైపు ఎవరిని నడవనివ్వరు. ఇది వచ్చేసి ఇది ఇందిరాగాంధీ గారికి ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్,
అండ్ అలాగే వస్తువులు వాళ్ళకి సంబంధించిన టీ షర్ట్స్ మీద వాళ్ళ బొమ్మలు ఉన్న వస్తువులు అయితే ఇక్కడ మనకి అమ్మకానికి అయితే ఉంటాయండి. ప్రైస్ బిట్ హై ఉంటుంది. నచ్చిన వాళ్ళైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ విధంగా టీ షర్ట్స్ మీద ఈ విధంగా అయితే ఉంటాయి. మగ్స్ మీద పిల్లలు యూజ్ చేసే స్కేల్స్ కానీ, వాచెస్ కానీ, అండ్ అలాగే ఈ విధంగా బ్యాడ్జ్లు కానీ, పెన్సిల్స్ కానీ, కీ చైన్స్, ఎవ్రీథింగ్ ఈ విధంగా అయితే మనకి వాళ్ళ బొమ్మలతో మనకైతే అందుబాటులో ఉంటాయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ద గ్రేట్ లేడీ లీడర్ అండ్ స్టాటస్ పర్సన్ ఇందిరాగాంధీ గారి మెమోరియల్ మ్యూజియం విశేషాలు. అండ్ ఇక్కడ నుంచి మనం బయలుదేరితే మనకి ఈ విధంగా ప్రజెంట్ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి బిల్డింగ్ అనమాట. ఫొటోస్ వీడియోస్ అయితే స్ట్రిక్ట్గా అలౌ చేయలేదు. నేనైతే కొద్దిగా ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి దూరం నుంచి రాజ్భవన్ అయితే కొంచెం తీయడానికి ట్రై చేశానండి. రాజ్భవన్లోకి ఎంట్రన్స్ ఉండదు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ మన వ్లాగ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.